నమస్తే అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. విద్యార్థుల కోసమే తమ జీవితాలను అంకితం చేస్తున్న టీచర్లు ఎంతమంది ఉన్నారు? వారి బోధనా పద్ధతులు చూస్తే చాలా వినూత్నంగా ఉన్నాయి. ఏ విధంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వాళ్ళకు ఒకసారి చెప్తే మనసులో ఉండే విధంగా, మైండ్లో ఉండే విధంగా, ఏ విధంగా చెప్పాలి, అర్థం చేసుకునే విధంగా ఎట్లా చెప్పాలి అన్న ఆలోచనతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఖచ్చితంగా అందరం అభినందించాలి. ముఖ్యంగా బాలల హక్కుల సంఘం వీరందరికీ అభినందనలు తెలుపుతుంది. పుస్తకాలంటేనే పిల్లలు, స్కూల్కు వెళ్ళాలంటేనే పిల్లలు ఇష్టపడరు. వారిని స్కూల్కు ఇష్టంగా రప్పించే విధంగా, వాళ్లకు అర్థమయ్యే విధంగా, స్కూల్ అంటే ఇష్టపడని పిల్లల కోసం ఆటలతో, పాటలతో, రకరకాల ఆకృతులతో వారికి విద్యాబోధన చేస్తున్న ఈ ఉపాధ్యాయులు ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారు. వారందరి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య 3,05,668 మంది. 66 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,96,274 మంది టీచర్లు ఉన్నారు. దాంట్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు 1,85,003. మరి వీరిలో వేళ్లపైన లెక్కించే విధంగా ఒక 10 మంది టీచర్లు ఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నారు. అందరు టీచర్లు పిల్లలకు అర్థం కావాలి, పిల్లలు నేర్చుకోవాలి, మనసు పెట్టి చెప్పినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది, 100% అటెండెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు వింటారు టీచర్లు ఏం చెప్తున్నారు. అలాంటి వారు తయారు కావాలి. పిల్లలపైన ప్రేమతో, నిబద్ధతో ఉంటే ఏమైనా చెప్పగలము, ఏమైనా సాధించగలము అని నిరూపిస్తున్నారు మన భూమిపుత్ర శ్రీనివాస్ గారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాథమిక పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇతను పిల్లలకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. అతను ఏదైనా ప్రాజెక్టు గురించి చెప్పాలి అంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. పంటల గురించి చెప్పాలి అంటే పంట పొలాలకి తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ అనుమతితో వాళ్లకు ఏ విధంగా పంట పండుతుంది, నాట్లు ఏ విధంగా వేస్తారు, ఎట్లా గింజలు భూమిపైన వేస్తారు, అవి మొక్కలుగా ఎట్లా రూపాంతరం చెందుతాయి అన్నది ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. అట్లాగే శరీర అవయవాల గురించి క్షుణ్ణంగా చెప్పటానికి అతను టీషర్ట్స్ పైన, క్యాప్స్ పైన ప్రింటింగ్ చేయించారు. అవి గుండె ఎక్కడ ఉంటుంది, లంగ్స్ ఎట్లా ఉంటాయి, కాలేయం ఎట్లా ఉంటుంది, జీర్ణాశయం ఏ విధంగా ఉంటుంది అన్న ప్రతిదీ కూడా ఆ ప్రింటింగ్ దానిపైన చేయించి తను వేసుకొని ఏవేవి ఎక్కడ ఉంటాయో, ఏవేవి ఏ విధంగా పనిచేస్తున్నాయో తను అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అట్లాగే స్కూల్కి తను పిల్లలందరితో పాటుగా యూనిఫామ్లోనే వచ్చి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందో తను చూపెడుతున్నారు. ఇలాంటి టీచర్లే కదా మనకు కావాల్సింది. భవిష్యత్తు తరాలు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు అంటే ఈ టీచర్స్ ద్వారానే చేరుకోగలుగుతారు. నర్సాపూర్ మండలం ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో రవితేజ్ మాస్టారు గణితాన్ని వినూత్న పద్ధతిలో బోధిస్తున్నారు. పజిల్స్, గేమ్స్ ద్వారా వాళ్లకు గణితాన్ని అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మ్యూజిక్ ద్వారా, పాటల ద్వారా గణితాన్ని బోధిస్తున్నారు ఒక టీచరు. ఎంత వినూత్న పద్ధతులు ఎంచుకున్నారో చూడండి. వాళ్లకు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న నిబద్ధత తెలుస్తుంది. ఏ విధంగా మేము పిల్లలకు అర్థం చేయించాలి అన్న పట్టుదలతో ఉన్నారు ఈ టీచర్లు. సూర్యాపేట్ జిల్లా పెన్పహాడ్ స్కూల్లో పనిచేస్తున్న మారం పవిత్ర టీచర్, అట్లాగే సైన్స్ టీచర్. తను 6th నుంచి 10th వరకు తను క్లాసెస్ తీసుకుంటుంది. పిల్లలకు అర్థమయ్యే విధంగా సైన్స్ని తను బోధిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ ఉపయోగిస్తున్నారు, డిజిటల్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. అట్లాగే రకరకాల ఆకృతులు తయారు చేసి సైన్స్ పాఠాలను తను బోధిస్తున్నారు. ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయురాలుగా తను అవార్డు కూడా అందుకున్నారు. ఇలాంటి వాళ్లే మనకు కావాల్సింది. నల్లగొండ జిల్లాలో పద్మావతి టీచర్ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. పిల్లలకు కథలు చెప్పడంలో, డ్రాయింగ్ వేయించడంలో తను తెలుగును, ఇంగ్లీషును బోధిస్తున్నారు. అంటే కథలు చెప్తే పిల్లలకు ఒకసారి కథ వింటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. సాధారణంగా వీళ్ళ క్లాస్ తీసుకునే ముందు పిల్లలకు చిన్న కథ చెప్పినట్లయితే వాళ్ళు క్లాసును శ్రద్ధగా వింటారు.
అలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న హరికృష్ణ మాస్టారు పెన్ పహల్ ప్రోగ్రామ్ ద్వారా ఇంగ్లీష్‌ను పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నారు. బేసిక్ ఇంగ్లీష్ రావాలి ప్రతి పిల్లలకు. అది రావాలి అంటే ఖచ్చితంగా పద్ధతులను ఉపయోగించాలి. ఆ పద్ధతులు ఈ మాస్టారు ఉపయోగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న రామయ్య మాస్టారు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. దాని ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలను బోధిస్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాబోయే టీచర్లు అంటే టీచర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇలాంటి వినూత్న పద్ధతులు పాటిస్తున్న టీచర్లను వారికి క్లాసులు తీసుకున్నట్లయితే, శిక్షణ ఇప్పించినట్లయితే వారికి ఖచ్చితంగా రాబోయే టీచర్లు ఆ పద్ధతులను నేర్చుకుంటారు. ప్రజెంట్ ఉన్న టీచర్లకు కూడా వీరి ద్వారా శిక్షణ ఇప్పించినట్లయితే ఆ పద్ధతులను డెవలప్ చేసుకుంటారు. 100% రిజల్ట్ రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో అంటే ఈ వినూత్న పద్ధతులను పాటించాలి. నిబద్ధత ఉండాలి. నేను చెప్పాలి, నేను పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి, నేను పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని ప్రతి టీచర్ కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామంటున్నారు. స్కూళ్లను ప్రక్షాళన చేస్తామంటున్నారు. ఈ కొత్త పద్ధతుల ద్వారా విద్యాబోధన అందే విధంగా ప్రభుత్వం శిక్షణ ఇప్పించాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం కోరుతుంది. పిల్లలందరూ కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు తమ అనుకున్న గోల్ను రీచ్ కావటానికి సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ఈ టీచర్లకు అభినందనలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.